వెల్కమ్ టు ఆద్య అగ్రి బ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, మా నార్మల్ ఎలా ఉంది? ఇలాంటి చూడడానికి చాలా బాగా అనిపిస్తాయి కదా. ఈ నారల్కి వచ్చేసి 20 రోజులు అవుతుంది. ఆల్మోస్ట్ నేను జూలై 17 నాటికి వేసిన ఆల్రెడీ. నర కూడా పెట్టే రేంజ్కి వచ్చింది. నేను ఆ పొలం కూడా దొక్కించిన, ఒక 3-4 ఎకరాలు దొక్కించిన. నిన్న వాటర్ లేకుండా, ఎందుకంటే నిన్న వర్షం కురవలేదు. ఏదో నైట్ వర్షం పడ్డది, బీభత్సమైన వర్షం. తెల్లారా చూసే వరకు దొయ్యాల, ప్రతి దొయ్యాల నీళ్ళే ఉన్నాయి. ఇప్పుడు ట్రాక్టర్ ఫోన్ చేస్తే సాయంత్రం వచ్చి తొక్కుతా అన్నాడు. అందుకోసమనే ఇక్కడ వేడి చేస్తానా, ఈ నీళ్ళు ఆపుకుంటా, ఇటువంటి మీదలు వేసుకుంటా, వాటర్ అంతా దొయ్యాలే వెళ్ళిపోకుండా చూసుకుంటానా. చూడండి వెదర్ ఎంత కూల్గా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉంది. వర్షాలు పడ్డప్పుడే బాగా అనిపిస్తుంది, చూడడానికి మంచిగా ఉంటుంది. ఈ వెదర్ కానీ, ఈ మబ్బులు, పచ్చని ప్రకృతి మాకు దగ్గరనే అడుగు ఉంటుంది కదా, ఇంకా చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. ఇక చూడండి రాత్రి కురిసిన వర్షానికి నీళ్ళు ఎట్లున్నాయో. నైటు బాగానే పడ్డట్టున్నది వర్షం. నీళ్ళు లేకుండా నేను ట్రాక్టర్ దొక్కించినప్పుడు తెల్లారా చూసేసరికి ఈ నీళ్ళు చూడండి ఎట్లున్నాయా. ఇంకొక విషయం ఫ్రెండ్స్, నేను ఇది పొలం పెట్టే దోయలే, కానీ పత్తి పెట్టుకుంటాను నేను 2 సంవత్సరాల నుండి. పోయిన సంవత్సరం కూడా పత్తి పెట్టిన, ప్లస్ పత్తి తీసేసినాక ఏసంగి నాటు పెట్టిన, నాటుకు కూడా అందింది. కానీ పోగొట్టలు బాగా పోయినాయి, ఎందుకంటే సరే మన కరెక్ట్ వర్షం సహకరించలేదు. పోయినసారి అంటే మృగశిర కార్తెల వర్షాలు పడ్డాయి, అప్పుడే దున్నుకొని పత్తి గింజలు పెట్టుకుంటే మంచిగా మొలిసినాయి. కానీ సరే మనకు మృగశిర కార్తెల ఒక వర్షం కూడా తాగలేదు. ఆరాద్ర ఎంట్రింగ్లనే ఒక వర్షం పడ్డది, వెంబడే దున్నేసి ఆ గడ్డి కూడా తావాలి, ఆటమూడ అట్లా దున్నేసి పెట్టేసినాం. అందుకనే గింజలు కరెక్ట్ మొలవలేదు. ఈసారి 10 డేస్ అవుతుంది పెట్టి మొక్కలు. ఈ పొలంలో కూడా పత్తి బాగానే వెళ్తుంది. దసరా టైంలో ఒక 2 తాళ్ళు వేసుకున్నట్టయితే మంచిగా ఒక ఖాతా గట్టిగా వస్తుంది, సరిపోతుంది మనకు. వెంటనే మళ్ళీ పత్తి ఇటు పోయాక ఈ పత్తి కట్ట తీసేసి దానికంటే ముందు ఒక 1 నెల రోజుల ముందు నారు పోసుకు ఎదిగే టైంకి పత్తి కట్ట తీసేసి పొలం మనం కాయ చేసుకొని ఉంచుకుంటే నాడు ఈజీగా పెట్టుకోవచ్చు, తొందరగా అయిపోతుంది పని కూడా. ఆ విధంగా మనం పత్తి ప్లస్ ఈ వరి 2 రకాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది కూడా నేను ఇట్లా ఈ ప్రయోగం చేయకపోదు, కానీ ఈ 4 దొయ్యాల ఎక్కువ శాతం నీళ్ళు ఆగాయి. చూడండి నైట్ గంత బీభత్సమైన వర్షం పడ్డా కూడా వాటర్ అనేది లేదు. ఇవి కూడా కొద్ది సాయంత్రం వరకు ఇంకిపోతాయి. ఇది పెద్ద జాలు పట్టే భూమి కాదు. చూడండి ఎన్నో తక్కువ వాటర్ ఉన్నాయి. అదే ఇటు చూసుకున్నట్టయితే నైట్ పడ్డ వర్షానికి చెరువులాగా అనిపిస్తున్నాయి కదా దొయ్యలు చూడడానికి. అవును, ఈ పెద్దగానే ఉంటాయి, ఒక్కొక్కటి 30 గుంటల దాకా ఉంటాయి, పెద్ద మళ్ళీ 3. కానీ ఇందులోకి వచ్చేసరికి వాటర్ అనేది ఉండదు ఇలా, ఎందుకంటే ఇది మొరం లాంటి భూమి, మొరం మిక్స్ ఉంటుంది మట్టిలో. అందుకని వర్షం పడ్డది ఏదంటే ఒక జరడ పట్టినట్టుగా వెంబడే వాటర్ కిందికి వెళ్ళిపోతుంది. అందుకోసమని 4 రోజులు ఎంచుకొని పత్తి పెడతాను. పెట్టేసిన వెంబడే మనకు జనవరి 15-20కి వెళ్ళి ఆల్మోస్ట్ ఇటు పోతుంది. అప్పటికి మనం నారు ఎదిగేటట్టు వేసుకున్నట్టయితే వెంబడే ఈ కట్టెను తీసేసి మళ్ళీ నాట్లు వేసుకున్నట్టయితే మనకు ఎలాగైతే ఈ పంట వరి కూడా చాలా వరకు నాకు పెరిగింది. ఇంట్లో ఈ 4 దొయ్యాలు నాకు ఎప్పటికీ ఒక 4 ట్రాక్టర్లు వెళ్ళేది, కానీ సంవత్సరం ఒక ట్రాక్టర్ ఎక్కువ వెళ్ళింది. అంటే మనకి పత్తికి వేసిన మందులు కూడా దానికి ఒక విధంగా హెల్ప్ అయినట్టే. పాటు పొలం కూడా మంచిగా వచ్చింది, అట్లా కూడా మంచిగా వెళ్ళింది. అందుకోసమని ఈ సంవత్సరం కూడా ఇలా పత్తి వేసి తర్వాత పత్తి పండినాక తీసేసి పొలం వేద్దామని నిర్ణయించుకున్నా. అందుకోసమని ఈ సంవత్సరం కూడా దున్నిచ్చి పెట్టిన. కాకపోతే పోయినసారి మొలిచినట్టు మొలవలేదు, ఎందుకంటే ఇక చెప్తున్నా కదా ఇందాక వర్షాలు కరెక్ట్ సహకరించలేదు సార్ అని.
దానికోసమనే ఇంకొక 2 ప్యాకెట్లు పడతాయి కావచ్చు. ఫస్ట్ 5 పెట్టిన, 5 ఒక 3 కూడా మొలిచినట్టు అనిపించలేదు. అంతే 3 మొలుతాయి కావచ్చు. 2 ప్యాకెట్లు మళ్ళీ తిరిగి పెట్టాల్సిందే. అందుకే ఈరోజు మా వైఫ్ వచ్చింది, అక్కడ పెడుతుంది ఆల్రెడీ. ఇక పొలం వచ్చేసి నాటు 17 జూలై 17కి పెట్టిస్తాను. సగం పొలం కాయలే, అంటే సగానికి ఎక్కువనే ఉంది. ఇంకొక 2 ఎకరాలు ఏముంది కాయలు చేసేది. వీడియోలు గ్యాప్ వస్తాయి ఫ్రెండ్స్, ఇక ఇక్కడ ఉన్న గ్యాప్ ఏమి ఉండదు. డెఫినెట్గా ప్రతిరోజు ఒక వీడియో మీతో షేర్ చేసుకుంటా. నేను చేసే పని ఏంటి, ఎట్లా చేస్తాను ఏందన్నది ప్రతిరోజు తీసి ఖచ్చితంగా మీకు డెఫినెట్గా పెడతా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్. ఇలాంటివి నాకు కొన్ని తెలిసిన విషయాలు మీతో డెఫినెట్గా షేర్ చేసుకుంటా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.